హాయ్! హలో! నమస్తే. అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఏంటబ్బా! రోడ్డు మొత్తం హడావుడిగా ఉంది. ఇదేం వీడియో అని అనుకుంటున్నారా? మేము ఊరు వెళ్తా ఉంటే సింగరేపాలెం దగ్గర బయట షష్ఠి జరుగుతుంది అక్కడ గుడి దగ్గర. సో, రోడ్డు మొత్తం బాగా రష్‌గా ఉంది. ఏంటబ్బా! అసలేంటి అని చూస్తే ఏమో చిన్న పిల్లలు ఆడుకునే వాటి నుంచి బ్యాంగిల్స్ అని, ఆడవాళ్ళు యూజ్ చేసే ఐటెమ్స్ దగ్గర నుంచి ప్రతీదీ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అక్కడ. సో, వెళ్తా అవసరానికి ఏమేమి ఉన్నాయో సరే కొనుక్కుందాం అని చెప్పేసి మేము చూసుకుంటా వెళ్ళాము. గుడి లోపలికైతే మేము వెళ్ళంలేండి. మామూలుగా రోడ్డు మీదే ఇలా చూసుకుంటా వెళ్ళాము. ఇక్కడ తిరగడానికి జాయింట్ వీల్ అని, కొలంబస్ అని, నెక్స్ట్ చిన్న పిల్లలు తిరిగే కార్లని ఒక రకం కాదండి చెప్పడానికి. చాలా రోడ్డు బారున ఫుల్లు లైటింగ్ పెట్టేసి బాగా హడావుడిగా జరుగుతుంది. ఇక్కడ 15 డేస్ అలా జరుగుతుందంటండి ప్రతి సంవత్సరం కూడా. సో, ప్రతి వ్యాపారం వాళ్ళు కూడా ఇక్కడ తెచ్చుకుని పెడతా ఉంటారు. ఫుడ్ ఐటెమ్స్ దగ్గర నుంచి, తినే వాటి నుంచి అన్నీ కూడా. సో, ఆ 15, 20 డేస్ కూడా వాళ్ళు అక్కడే ఉండి ప్రతీది అమ్ముతారంటండి. సో, చూసారా జనాలు అసలు ఎంత రష్‌గా ఉందో. ఫ్యామిలీస్‌తో పాటు వస్తున్నారు చిన్నపిల్లలతో పాటు. మెయిన్ ఇది సాయంత్రం పూటే ఎక్కువ వస్తారంట అండి. ఇలాగా. బయటైతే షాప్స్ మామూలుగా రష్ లేవండి అసల. అయితే మా బాబు టెడ్డీ బేర్ కావాలంటే టెడ్డీ బేర్, గన్ అని చాలా ఐటెమ్స్ తీసేసుకున్నాము ఆడుకునే వస్తువులు. నేను మొత్తం మీకు చూపించలేదు. జస్ట్ షాప్స్ చూపిస్తున్నా. నేను తీసుకునేయి మొత్తం తీయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి మస్తున్నాయండి అసల. ఆడవాళ్ళకి కావాల్సినయి ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ షోకేస్ ఐటెమ్స్ అని, దేవుడి బొమ్మలని అండ్ ముంతలండి. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. మళ్ళీ ఇప్పుడు చిన్నప్పుడు రూపాయి తీసుకొని ముంతలో దాసుకునేవాళ్ళు. అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి పిల్లలు ఇలా కారు తిరుగుతారు కదా! మా బాబు అయితే ఎక్కను బాబోయ్ నేను దిగేస్తాను అని తిరగనని మారం పెట్టేశాడు. ఫస్ట్ అయితే ఎక్కించనని ఏడిసాడు. నెక్స్ట్ ఇదొక్క కారే కాదండి. ఇంకా 2, 3 ఎక్కి అది కూడా దిగేశాడు. అండ్ ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అసల. రేట్స్ కూడా రీజనబులే. మరీ ఎక్కువేం కాదు. క్లిప్స్ అని అన్నీ చాలా రకాలున్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కళ్ళకి రేట్స్ అంతా అని నోట్‌తో చెప్పకుండా ఇక్కడ బోర్డులో అయితే పెట్టేశారు. రూ. 50, రూ. 100 అని. ఎవరికి ఏది ఇష్టమైతే అది కొని తీసుకుంటున్నారు. రూ. 60 అని. అండ్ చెప్పాను కదా! ఇంకొక కార్ కూడా ఎక్కుతానన్నాడని. ఇది కూడా ఎక్కాడు, దిగేశాడు. మళ్ళీ ఇక్కడ జంపింగ్ ఉంది కదా! సో, అది కూడా ట్రై చేశాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ లాగా ఉంది కదా! పిల్లలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అది కూడా ఎక్కి అది కూడా లేదు అన్నాడు. మూడిటికి కూడా డబ్బులు ఇచ్చేసొచ్చాము మేము. వాళ్ళు వద్దన్నారు ఏం తిరగలేదని. సో, ఒకళ్ళిద్దరైతే తీసేసుకున్నారు. ఒకళ్ళు అసలు తీసుకోలేదు. సో, అలాగా మా బాబు తిరగలేదు గానీ అన్నీ కూడా ఎక్కి దిగేయడం చేశాడు. తనకి కావాల్సిన వస్తువులయితే చాలా కొనుక్కున్నాడు. గన్ అని అండ్ నెక్స్ట్ కిచెన్ ఐటెమ్స్ ఆడపిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదా! అవి కూడా తీసుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి చెరుకు గళ్ళండి. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి బెల్లం చెరుకుగళ్ళంటండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవే కాదు ఇంకా ఇక్కడ ఖర్జూర పండ్లని, జీడి అని అన్నీ ఉన్నాయండి. సో, కొనుక్కోవాలంటే చాలా రకాలుంటాయి ఇలాగా. వెళ్తా ఆగి మేము అనుకోకుండా చాలా లగేజ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఖర్జూర్ ఉంది కదా! అది కూడా తీసుకున్నా నేను ఒక ½ కేజీ అండ్ చెర్రీస్ తీసుకున్నా. జీడి అయితే నేను తీసుకోలేదండి. ఎందుకంటే నాకంత ఇష్టం లేదు. అండ్ ఇక్కడ చూసారా జీడికి ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. దీనికి అసలు చాలా బలంతో చేసే ఇదండి ఇది. చాలా కష్టమైన పని ఇది. ఇక్కడ చేస్తుంటే నేను వీడియో తీశాను. ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. చూస్తున్నారు కదా! ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వీట్ కార్న్ అని అండ్ టిఫిన్ ఐటెమ్స్ కూడా అండ్ బిర్యానీస్ అమ్ముతున్నారు. తినేయి, కొనేయి అన్నీ కూడా ఒక పండగలాగా జరుపుకుంటున్నారండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదైతే ఫస్ట్ టైం నేను చూసేది. సో, రోడ్డయితే బాగా రష్‌గా ఉందని చెప్పేసి ఆగడం వల్ల ఇవన్నీ చూసాం మేము. ఇంకా ఇవన్నీ చూసేసిన తర్వాత అన్నీ తీసేసుకున్నాము. సరే బయలుదేరిపోదామని బయలుదేరిపోయాము. ఇప్పుడు మేము ముదినేపల్లి వచ్చాము. ఇక్కడ ముదినేపల్లి దగ్గర ఆగి మా బాబు ఫ్రైడ్ రైస్ తింటానంటే ఆగాము. ఇక్కడ చికెన్ మంచూరియా తీసుకున్నాము. చాలా బాగుందండి. చికెన్ మంచూరియా తినేసిన తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాం. కానీ ఫ్రైడ్ రైస్ అంత టేస్ట్ లేదు. మంచూరియా అయితే ఓకే. నాట్ బ్యాడ్.
సో అదండి. ఇలాగ మేము దారిలో వెళ్తా వెళ్తా ఆగి ఇలా జరిగింది. సరే మొత్తం మన ఫ్రెండ్స్‌తో ఒకసారి షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను అప్‌లోడ్ చేయడం జరిగింది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అల్లా హాఫిజ్.